ఎస్ గుడ్ మార్నింగ్ ఆల్. సారీ ఫర్ లేట్. నా క్లాస్ ఉన్నింది, సో అందుకని లేట్ అయింది. ఓకే, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అసలు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నాకు కూడా కొద్దిగా మోటివేషన్ ఇవ్వండి, నాకు కూడా కొద్దిగా మోటివేట్ చేయండి. వీడియోస్ చేయడానికి కానీ నాకు మోటివేషన్ కావాలి కదా. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, నాకు మోటివేషన్ అనేది ఎట్టొస్తుంది? నాకు మీ క్లాస్ చెప్పాలని. చూడండి, ఎవరికైతే జాబ్ అవసరమో, ఎవరికైతే జాబ్ కావాలో, నాకు జాబ్ కావాలి, ఐ వాంట్ టు సెటిల్ ఇన్ మై లైఫ్, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా బీకామ్, ఎస్పెషల్లీ బీకామ్ గ్రాడ్యుయేట్స్ మాత్రం ఈ కోర్స్ వదులుకోవాకండి. అసలు వదులుకోవాకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? ఓకే, లెట్స్ గో ఇన్ టు టాపిక్. మీకు ఏం డౌట్ వచ్చినా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. ఓకేనా? ఓకే, మనం ఏ టాపిక్లో ఉన్నామో ఒకసారి చూసుకుందాం. మనం ఏ టాపిక్లో ఉన్నామనేది హైదరాబాద్ నుంచి వచ్చిందండి మెటీరియల్, నేను ప్రిపేర్ చేసింది కాదు. హైదరాబాద్ నుంచి నాకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఎక్స్ప్లెనేషన్ కోసం. ఓకే, మనం ఏ టాపిక్లో ఉన్నామంటే ఇప్పుడు ఒక నిమిషం. క్యాష్ బుక్ అయిపోయింది కదా, క్యాష్ బుక్ అయిపోయింది. అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ వరకు చెప్పాను నిన్న, అంతేనా? బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ కూడా చెప్పాను, ఇది కూడా చెప్పాను. క్యారెక్టరిస్టిక్స్ ఇదిగోండి, ఈ టేబుల్ ఒక్కసారి చూసుకోమన్నాను. ఎంతమంది చూసుకున్నారో నాకైతే తెలీదు. ఓకే, చూసుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, చూసుకొని బాగా చేసుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. చూసుకొని వాడి కర్మ, మనం ఏం చేయలేము. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాడు, ఇదిగోండి. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఇటు ఉంటుంది. క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్సెస్ రెండు ఉంటాయి. ఇలా బ్యాలెన్స్ ఒకటి, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, బ్యాంక్ బ్యాలెన్స్ క్యాష్ బుక్ అంటే డిఆర్, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ డిఆర్, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఇదిగోండి, ఈ అమౌంట్ని ఇంత. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఇది దాని సొల్యూషన్. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ విత్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ విత్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. ఓవర్ డ్రాఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ an arrangement made by the customer with the bankers to draw an amount excess of what the customer has in his bank account as balance subject to a specific predetermined limit. This facility is available to a few reputed firms that on their current accounts only. If the draft is existing, it means the customer is in debited to the banker for the overdraft balance and it appears as the debit balance in passbook, credit balance in cash book. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమీ లేదు, అరేంజ్మెంట్ మేడ్ బై. ఇప్పుడు సమ్ అరేంజ్మెంట్స్ చేయడానికి కస్టమరు బ్యాంకర్ నుండి కొంత అమౌంట్ని విత్డ్రా చేస్తాడు. ఎక్సెస్ ఆఫ్ వాట్ ది కస్టమర్ హ్యాస్ ఇన్ హిస్ బ్యాంక్ అకౌంట్ యాజ్ బ్యాలెన్స్ సబ్జెక్ట్ టు ఏ స్పెసిఫిక్ ప్రీడిటర్మైన్డ్ లిమిట్. ప్రీడిటర్మైన్డ్ అంటే కొంత వరకు లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాది వచ్చి ఐసిఐసిఐ బ్యాంకు ఒక 10,000 లిమిట్ నాది. ఓకేనా? అట్టా. దిస్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ టు ఏ ఫ్యూ రిప్యూటెడ్ ఫార్మ్స్ దట్ ఆన్ దేర్ కరెంట్ అకౌంట్స్లోని ఈ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంటుంది.
అది కొన్ని ఫామ్స్కి మాత్రమే. రిపీటెడ్ అంటే కొన్ని, రిపీటెడ్ కొన్ని. ఇఫ్ ద ఓవర్ డ్రాఫ్ట్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏంది దాని అర్థం ఏంటంటే మనకి కస్టమర్ డెబిటెడ్ టు ది బ్యాంకర్కి కస్టమర్ డెబిటెడ్ అని అర్థం ఫర్ ది ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అండ్ ఇట్ అపియర్స్ యాజ్ డెబిట్ బ్యాలెన్స్ ఇన్ పాస్బుక్ క్రెడిట్ బ్యాలెన్స్. అప్పుడు అది ఎక్కడ ఏ సైడ్ చూపిస్తాం? డెబిట్ బ్యాలెన్స్ని పాస్బుక్ సైడ్ చూపిస్తాం, క్రెడిట్ బ్యాలెన్స్ని క్యాష్ బుక్ సైడ్ చూపిస్తాం. ఇంట్రెస్ట్ విల్ బి ఛార్జ్, ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ని యూజ్ చేసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ అవుతుంది. ఆన్ ఎనీ గివెన్ డేట్ ది క్రెడిట్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ షోన్ బై క్యాష్ బుక్ షుడ్ బి ఈక్వల్ టు డెబిట్ బ్యాలెన్స్ యాజ్ షోన్ ఇన్ పాస్. ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్లో క్రెడిట్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ని క్యాష్ బుక్లో చూపిన అది రెండు ఈక్వల్ అవ్వాలి. డెబిట్ బ్యాలెన్స్లో క్రెడిట్ క్యాష్ బుక్లో పాస్బుక్లో రెండు ఈక్వల్ అవ్వాలి. హౌఎవర్ ది క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ డిఫర్ టు అగ్రీ రిగార్డింగ్ ఇట్స్ బ్యాలెన్స్ డ్యూ టు ఫాలోయింగ్ రీజన్స్. అదేంది? హౌఎవర్ అప్పటికైనా ది క్యాష్ బుక్ అనేది పాస్బుక్ డిఫర్ వేరుగా ఉంటాయి, రెండు ఈక్వల్ కాదు. రిగార్డింగ్ దాని బ్యాలెన్స్ని బట్టి డ్యూ టు ఫాలోయింగ్ రీజన్స్, కొన్ని రీజన్స్ వల్ల. ఆ రీజన్స్ ఏందయ్యా అంటే, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ రీకన్సిలేషన్ బ్యాంక్ రీకన్సిలేషన్ సిస్టమ్ BRS మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏందో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్, మీకు బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏందో అర్థం కాలేదనుకోండి, మీరు ఆ వీడియో క్లిక్ చేసి చూడండి, యూట్యూబ్లో ఉంది. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ రీకన్సిలేషన్కి ముందు చెక్ ఇష్యూ అయింది, అప్పుడు ప్రెజెంట్ కాలేదు, పేమెంట్ ప్రెజెంట్ కాలేదు రీకన్సిలేషన్ డేట్కి ముందు. చెక్ అనేది పంపించేసాం కలెక్షన్కి, అక్కడ క్రెడిటెడ్ కాలేదు రీకన్సిలేషన్ డేట్కి ముందు. బ్యాంక్ ఛార్జెస్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్, అది బ్యాంక్ ఛార్జెస్ ఒకటి, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ ఎక్సెట్రా. దీన్ని డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ, పాస్బుక్లోనే డెబిట్ చేస్తాం. అమౌంట్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై ది డెబిటార్స్, అమౌంట్ అనేది డైరెక్ట్గా డెబిటార్స్లోనే డిపాజిట్ చేస్తాం. అమౌంట్స్ కలెక్టెడ్ అండ్ క్రెడిటెడ్ ఇన్ ది పాస్బుక్ ఓన్లీ, అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాయన్నీ పాస్బుక్లోనే క్రెడిట్ చేస్తాం. చెక్ డెబిటెడ్ ఇన్ క్యాష్ బుక్, చెక్స్ అన్ని క్యాష్ బుక్లో వేస్తాం, అమౌంట్స్ కలెక్ట్ చేసుకున్నవన్నీ పాస్బుక్లో వేస్తాం. మర్చిపోయాం బ్యాంక్కి పంపించడం. చెక్ సెండ్ ఫర్ కలెక్షన్ వాజ్ డిస్హానర్డ్ అంటే ఏందో నేను చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, ఓకేనా? అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు కూడా చెప్పండి సార్ అంటే చెప్తాను. మీరు కామెంట్ సెషన్లో అడగాలి, నాకు ఎవ్వరు అడగట్లేదు కామెంట్ సెషన్లో. మీకు డౌటులు రావట్లేదా, లేకపోతే అకౌంటింగ్ బేసిక్స్ బాగా వచ్చా మీకు? ఏదో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి, నేను సబ్జెక్ట్లోకి తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని. నెక్స్ట్ మండే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మనం. ఈ మండే నాకు కామెంట్ సెషన్లో ఏ విషయమో చెప్పండి. మీరేం చెప్పట్లేదు, సైలెంట్గా ఉంటారు. ఎట్టయ్యా మీతో సైలెంట్గా ఉంటారు? ఏదో ఒకటి చెప్పండి. కామెంట్ సెషన్లో వచ్చి కామెంట్ పెట్టండి, మాకు అకౌంటింగ్ బేసిక్స్ వచ్చు సార్, మీరు డైరెక్ట్గా అప్లికేషన్లోకి తీసుకెళ్ళిపోండి అంటే నేను తీసుకెళ్ళిపోతాను, ఇదని స్కిప్ చేసేస్తాను. అసలు అవసరం లేదు అకౌంటింగ్ బేసిక్స్ అనేది, మీకు వస్తే చాలు. ఈ మెటీరియల్ పంపించి చదువుకోండి అంటాను, అయిపోతుంది కదా. టైం అనేది వేస్ట్ చేసుకోవాకండి. మీరు ఎంతైతే టైం వేస్ట్ చేసుకుంటారో అంత వెనకాల పడుతూ ఉంటారు మీరు సబ్జెక్ట్లో, మీ ఇష్టం. తర్వాత నేను దానికి మించి ఇంకేం చెప్పదలుచుకోలేదు మిమ్మల్ని. టైం అనేది వేస్ట్ చేసుకోవాకండి. టైం అనేది చాలా వాల్యుబుల్ టైం అనేది. మీరు ఇంత టైం వేస్ట్ చేసుకున్నా మీ ఫ్యూచర్ నాశనం అయిపోతుంది. మీరు ఎస్పెషల్లీ డిగ్రీ అయిన వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. బ్యాక్లాగ్స్ ఉన్నా పర్లేదు, దాన్ని పట్టించుకోకండి. పెద్దగా ఏం అవసరం లేదు. బ్యాక్లాగ్స్ ఉన్నా మీకు బ్యాక్లాగ్స్ని పక్కన పెట్టేసేయండి. బ్యాక్లాగ్స్ని పక్కన పెట్టేసి మీరు
సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి చాలు, జాబ్లు ఆటోమేటిక్గా వస్తాయి. ఈ కోర్స్ నేర్చుకోవడం, మీరు బీకామ్ వాళ్ళు మీరు ఈ కోర్స్ నేర్చుకోండి, లైఫ్ అద్భుతంగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, మీకు లక్షల్లో జీతాలు వస్తాయి, ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. ఎందుకు ఇబ్బంది పడతారు మీరు? నాకు ఉద్యోగాలు లేక ప్రశాంతంగా ఈ 6 నెలలు ఉంటుంది, 6 to 7 months వరకు ఈ కోర్స్ ఉంటుంది. చూడండి, 6 to 7 months ఉంటుంది. ఎగ్జాక్ట్గా 7 monthsలో మీ కోర్స్ అంతా అయిపోనిస్తాను నేను. మీరు రెగ్యులర్గా రావాలి, మీరు రెగ్యులర్గా వస్తేనే కోర్స్ అయిపోగిస్తాను. మీరు ఇట్లా లేట్లు చేస్తూ ఉంటే ఇంకా సిలబస్ అవ్వదు, సిలబస్ ముందరికి వెళ్ళదు. అదే మీరు కామెంట్ సెషన్లో పెట్టండి, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళంతా కామెంట్లు చేసేయండి. నిన్న నా డీటెయిల్స్ ఇచ్చాను, ఒక్కడు కూడా ఫోన్ చేయలేదు. ఒక్కడు కూడా ఫోన్ చేయలేదు. అంతే, ఎవరు ఇంట్రెస్ట్ లేరా మీరు? అసలు నాకు ఏ విషయం కామెంట్ సెషన్లో చెప్పండి, కామెంట్ సెషన్లో చెప్పండి. మీకు టైం ఇస్తున్నా నేను. ఇవాళ ఎంత? 22, ఓకేనా? 22 కదా, 23rd, 24th, ఇదిగోండి ఇంత టైం ఇస్తున్నా మీకు. 1, 2, 3, 4, 4th నాకు చెప్పాలి. 3 days టైం ఇస్తున్నా మీకు. 26th నాకు చెప్పండి ఏ విషయం. 26th నాకు చెప్తేనే నేను క్లాసెస్ కంటిన్యూ చేస్తా. కామెంట్ సెషన్లో 26th నేను ఇట్ట చెప్పను, రికార్డ్ చేయను సెషన్ని, డైరెక్ట్ గూగుల్ మీట్ పెట్టి నా గ్రూప్లో పెట్టేస్తాను అంతే. ఎవరికంటే గ్రూప్ లింక్ కావాలో నాకు మెసేజ్ చేస్తే పర్సనల్గా నేను పంపిస్తా వాళ్ళకి. ఇంకా 26th నుంచి నేను ఇట్లా రికార్డులు చేసి పెట్టుకుంటూ ఉంటే ఇంకా సబ్జెక్ట్స్ అంతా నాకు పోద్ది. ఇట్టా ఉండదు క్లాస్ అనేది, ఇట్టా ఉండదు, ఓకేనా? ఇదిగోండి టేబుల్ షోన్ ఐటమ్స్ అండ్ దేర్ ట్రీట్మెంట్. ఇది టేబుల్, ఒకసారి చూసుకోండి మీరు, ఓకేనా? ఓవర్ డ్రాఫ్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేయండి మీరు, ఖచ్చితంగా చేయండి. బుక్లో 2 ఎగ్జాంపుల్ ఉన్నాయి, ఆ 2 చేసేసుకోండి. ప్రాబ్లంలే ఎక్స్ప్లెయిన్ చేస్తారయ్యా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ప్రాబ్లమ్స్ మీరు చేసుకోవాలి, మీరు చేసుకునే బట్టి ఉంటుంది. లేకపోతే ఒకసారి చూసుకోండి. ఇన్ సమ్ కేసెస్ we may come across such a situation where the cash book will show favorable balance. కొన్ని సందర్భాల్లో మనం సిచ్యువేషన్ని దాటి వచ్చేసినప్పుడు, అప్పుడు క్యాష్ అక్రాస్ అంటే దాటి రావడం, దాటి వచ్చేసినప్పుడు అప్పుడు క్యాష్ బుక్లో ఫేవరబుల్ బ్యాలెన్స్ డెబిట్, డిఆర్ అంటే డెబిట్. For the same period, the passbook may show an overdraft balance and vice versa. We can start the bank reconciliation statement (BRS) with one of the balance and arrive to the balance as shown by the other book. ఇప్పుడు అదే సేమ్ పీరియడ్లో ఓవర్ డ్రాఫ్ట్ అనేది కూడా పాస్బుక్లో చూపిస్తాం. ఓవర్ డ్రాఫ్ట్ అనేది బ్యాలెన్స్లో వరుస ఒక క్రమమైన పద్ధతిలో చూపిస్తాం. వీ కెన్ స్టార్ట్ ది బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ విచ్ వన్ ఆఫ్ ది బ్యాలెన్సెస్ అండ్ అరైవ్ టు ది బ్యాలెన్సెస్ యాజ్ షోన్ బై ది అదర్ బుక్. అప్పుడు మనం బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది గీయవచ్చు. వేరే బ్యాలెన్సెస్లో అరైవ్ అయినప్పుడు షో, అప్పుడు బ్యాలెన్సెస్ యాజ్ అదర్ బుక్లో చూపిస్తాం, వేరే బుక్లో. ఎగ్జాంపుల్ ప్రాబ్లం కింద ఇచ్చినారు. క్లారిటీగా ఉంటుంది మెటీరియల్, మీరు తీసుకోండి. ఫ్రీయే మెటీరియల్, కాస్ట్ ఏం లేదు పెద్దగా, ఫ్రీగానే పీడిఎఫ్ ప్రొవైడ్ చేసేస్తాను మీకు ఫ్రీగా, ఓకేనా? ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంది? అసలు ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏందో నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి, మీరు చూద్దాం ఎంతమంది చెప్తారో. మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ట్రయల్ బ్యాలెన్స్ అనేది నేను మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు రాదా సార్ అంటే అట్లా అడగవాకండి, నాకు వచ్చు. మీకు ఎంతవరకు వచ్చింది, మీకు ఎంతవరకు రావాలో అంతవరకు, మీకు ఎంతవరకు అయితే మీకు సబ్జెక్ట్ వచ్చిందా అనేది చెక్కింగ్
అందువల్ల సరే చెప్పేస్తా వినండి. మీరు నాకు అసలు ఎంతమంది అసలు బ్యాచ్ స్టార్ట్ చేయాలా వద్దయ్యా? అసలు ఒక ఆట చెప్పండి నాకు. అసలు ఒక్కడు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఒక్కడు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కనీసం కామెంట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఎట్టా అసలు బ్యాచ్ స్టార్ట్ చేయాలో వద్దు? ఒక మాట చెప్పేసేయండి నాకు. ఈరోజు చెప్పేసేయండి. ఈరోజు మొత్తం టైం తీసుకోండి, రేపు చెప్పేసేయండి నాకు. బ్యాచ్ స్టార్ట్ చేయాలో వద్దు? బీకామ్ వాళ్ళే అయ్యా, బీకామ్ వాళ్ళే దీనికి, ఎస్పెషల్లీ బీకామ్ వాళ్ళకే ఇది ఎస్ఏపి అనేది, ఎఫ్ఐసిఓ అనే మాడ్యూల్ బీకామ్ వాళ్ళకే. మీరు ఇట్టానే చేస్తూ ఉంటే అసలు అది కాదయ్యా. ఇప్పుడు మీరు ఇట్టానే చేస్తూ ఉంటే లైఫ్లో సెటిల్ కారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటికైనా ఒక లైఫ్లో సెటిల్ అవ్వాలి. మీరు ఇప్పుడు ప్రతిసారి మమ్మీ వాళ్ళే చూసుకోవాలి, నాన్న మీద డిపెండ్ అయ్యి అట్లా ఉండవాకండి. నాకు ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కోర్సులో జాయిన్ అవ్వండి. నేను చెప్తున్నా కదా, మీకు ఉద్యోగాలు అనేవి వస్తాయి. 3 monthsలో రెజ్యూమ్ ఎట్టా బిల్డ్ చేసుకోవాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 3 monthsలో రెజ్యూమ్ ఎట్టా బిల్డ్ చేయాలి, రెజ్యూమ్ ఎట్టా ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఎట్టా మాకు కన్సిడర్ చేస్తారు, ఎట్టా కాల్ చేస్తారు మమ్మల్ని అని నా టెంప్లెట్ ఉంది, రెజ్యూమ్ టెంప్లెట్. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం చేస్తున్నా నేను ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా. అదే చెప్తా, నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సర్టిఫికేషన్లు ఉన్నాయి, 2 సర్టిఫికేషన్స్ ఇస్తాను నీకు. ఒకటి వచ్చి ఫ్రీ సర్టిఫికేట్ ఇస్తాను, కోర్స్ కంప్లీటెడ్. ఇంకోటి వచ్చి గ్లోబల్ సర్టిఫికేట్ ఇస్తాను. అంతా ఉన్నాయి. గ్లోబల్ సర్టిఫికేట్ అంటే అది వరల్డ్ వైడ్ రికగ్నైజ్ అయ్యి వస్తుంది. అది కొద్ది కాస్ట్ ఉంటుంది, చాలా కాస్ట్ ఉంటుంది. అది మీరు కొనగలుగుతారో లేదో నాకైతే తెలీదు. సరే, ముందైతే మీరు చెప్పండి నాకు, మీరు ఇంట్రెస్టెడా లేదా, బ్యాచ్ స్టార్ట్ చేయమంటారా లేదా? నాకు ఒకసారి కామెంట్ సెషన్ అందరూ కామెంట్ చేసేసేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. కామెంట్స్ అనేది నేను ఎనేబుల్ చేస్తున్నా కదా. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెషన్లో అడగండి. లేదా నా డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈరోజు వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నిన్న కూడా ప్రొవైడ్ చేశాను, ఎవరు చేయలేదు కాబట్టి తీసేశాను. ఈరోజు కూడా ప్రొవైడ్ చేస్తాను, చెప్పండి, ఓకేనా? ట్రయల్ బ్యాలెన్స్ ఇట్ ఈస్ ఎ మస్ట్ ఫర్ ది బిజినెస్ మ్యాన్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మస్ట్ అండ్ షుడ్ ఇది ఉండాలి బిజినెస్ మ్యాన్కి. ఎందుకు ఉండాలి? ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి with a specific object to find out the profitable of the transaction made and the true and fair financial position of the firm. These final accounts are prepared from the balances of the ledger accounts which are available in a common list called trial balance. It contains the debit and credit balances of all ledger accounts are very essential to prepare process of final account. అసలు ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాన్కి. ఎందుకు ఇంపార్టెంట్? ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయండి. స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలవడానికి చాలా ఇంపార్టెంట్. ట్రాన్సాక్షన్ అన్నీ జరుగుంటాయి కదా, జరిగి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలవడానికి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఫైనాన్షియల్ పొజిషన్, ఒక సంస్థ ఈ ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడానికి ట్రయల్ బ్యాలెన్స్ని యూజ్ చేస్తారు. ఈ ఫైనల్ అకౌంట్స్ దేని ప్రిపేర్ చేస్తారంటే లెడ్జర్ అకౌంట్స్ నుండి తీసుకుంటాం. These final accounts are prepared from the balances of ledger account. Ledger account ఉన్న బ్యాలెన్సెస్ తీసుకొని ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఏ కామన్ లిస్ట్లో ఉన్నాయి తీసుకుంటాం. ఆ కామన్ లిస్ట్లో ఉన్నాయి తీసుకున్న దాన్ని ఏమంటారంటే ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. ఇట్ కంటైన్స్ ది డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్. ఏముంటుంది అంటే డెబిట్
ఏమేమి ఉంటాయంటే డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉంటాయి ఆఫ్ ఆల్ లెడ్జర్ అకౌంట్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఆఫ్ ఫైనల్ అకౌంట్. లెడ్జర్ అకౌంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫైనల్ అకౌంట్లో ప్రిపేర్ చేయడానికి, దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ. Trial balance may be simply defined as a statement prepared by putting all debits on one side and all credits on the other side to check the arithmetical accuracy of the ledger account. It is a link between the ledger account and final account. ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఒక స్టేట్మెంట్ దేనికి ప్రిపేర్ చేసుకుంటాం, అన్ని డెబిట్స్ డెబిట్ సైడ్ వేస్తాం, క్రెడిట్స్ క్రెడిట్ సైడ్ వేస్తాం, అర్థమెటికల్ అక్యురసీలో వేస్తాం లెడ్జర్ అకౌంట్లో నుండి. ఇట్ ఈస్ లింక్ బిట్వీన్ ది లెడ్జర్ అకౌంట్ అండ్ దేని మధ్య లింక్ అయి ఉంటుంది, ఇది లెడ్జర్ అకౌంట్ అండ్ ఫైనల్ అకౌంట్, ఈ రెండు లింక్ అయి ఉంటాయి. ఇది MS Gosau defined the trial balance as it is statement containing the balances of all ledger accounts as at any given date, arranged in the form of debit and credit column laced side by side and prepared with the object of checking the arithmetic accuracy of the ledger posting. MS Gosau దేన్ని డిఫైన్ చేశాడు, ట్రయల్ బ్యాలెన్స్ని. ఇట్ ఈజ్ ఏ ఆయన చెప్తున్నాడు ఈ మాట, ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ కంటైనింగ్ ది బ్యాలెన్సెస్ ఆఫ్ ఆల్ లెడ్జర్ అకౌంట్. ఇది ఒక స్టేట్మెంటు దేన్ని కలిగి ఉంటుంది, దేని బ్యాలెన్సెస్ కలిగి ఉంటుంది, లెడ్జర్ అకౌంట్ బ్యాలెన్స్ కలిగి ఉంటుంది. యాజ్ ఎట్ ఎనీ గివెన్ డేట్ అరేంజ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ కాలమ్స్. ఒక డేట్ అనేది ఇస్తారు మనకి. ఇప్పుడు చూపిస్తాను అక్కడ మీకు, వద్దులేండి డైరెక్ట్ అప్లికేషన్లోకి ఇప్పుడు ఓకే. ఒక డేట్ అనేది ఉంటుంది, ఇప్పుడు ఆ డేట్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇది ఇంకా మీకు సిస్టంలోకి వెళ్ళలేదు, బట్ వెళ్ళినాక మీకు తెలుస్తుంది వాట్ ఈస్ వాట్ అనేది. ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంటుంది, జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలు. వెండర్ బ్యాలెన్సెస్ అని ఒకటి వస్తుంది మీకు, నేను చెప్తాను ఇప్పుడే కాదు, ఇట్ టేక్స్ సమ్ టైం. మీరు ఇంకా సిస్టమ్ గురించి మీకు అంతా మీకు చెప్పేసి నేను తీసుకెళ్తాను, ఓకేనా. జస్ట్ మీకు డేట్ అంటే ఏ డేట్ ఉంటుందో అది చూపిస్తాను అంతే. ఓకే, ఒక వాల్యూ తీసుకుందాం, ఆగండి. అంతా క్లియర్ చేసేసాను. సో బ్యాలెన్సెస్ ఏం లేవని చెప్తుంది, దానికి మీనింగ్ అదే. అంతా క్లియర్ చేసేసానండి, ఏమీ లేదు. కానీ డేట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు డాక్యుమెంట్ ఎంట్రీలోకి వెళ్ళామా, చూడండి, ఇదిగోండి ఇన్వాయిస్ పోస్టింగ్, ఇదిగోండి డాక్యుమెంట్ డేట్, ఇది ఇలా డేట్ పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఉంటాయి మీకు, ఓకేనా. ఇప్పుడే వద్దు అప్లికేషన్లోకి, నేను తీసుకెళ్తాను మీకు అప్లికేషన్ గురించి మొత్తం క్లారిటీగా చెప్పినాక నేను అప్లికేషన్లోకి తీసుకెళ్తాను మీకు. అప్పుడు దాకా అప్లికేషన్ జోలికి వద్దు, ఓకేనా. జస్ట్ డేట్ అంటే ఏందో చూపించాను అంతే. అది ఆ గివెన్ డేట్, ఆ డేట్కి అరేంజ్ చేసుకోవాలి. డెబిట్ అండ్ క్రెడిట్ కాలమ్స్ సైడ్ బై సైడ్ అనేది వేసి ఉంటాం. as prepared with the objects of checking the arithmetical accuracyలో ఉంటుంది లెడ్జర్ పోస్టింగ్ అనేది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఆర్ ఎ లిస్ట్
దీన్ని స్టేట్మెంట్ అన్న అనొచ్చు లేదా లిస్ట్ అన్న అనొచ్చు. ఇట్ కంటైన్స్ ఆల్ ది డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్. ఇదేం కలిగి ఉంటుంది? డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ కలిగి ఉంటుంది. ది టోటల్ ఆఫ్ డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ మస్ట్ బి ఈక్వల్. డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ రెండు ఈక్వల్గా ఉండాలి. ఇట్ ఈస్ ద ఓన్లీ బేస్ ఫ్రమ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్. ఇది ఇట్ ఈస్ ఓన్లీ బేస్ ఫర్ ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ అవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇట్ కెన్ బి ప్రిపేర్డ్ ఎట్ ఎనీ టైమ్. ఏ టైంలోనైనా మనం ప్రిపేర్ చేయొచ్చు. అడ్వాంటేజెస్: ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఉందనుకోండి, ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం ఈజీ అయిపోద్ది మనకి. ఓన్లీ కెన్ rely ఆన్ ది రిజల్ట్ derived అవుట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ వెన్ ది total of debit is equal to the total balances of credit. ఏం చెప్తున్నారు ఇక్కడ? వన్ కెన్ రిలీ ఆన్ ది రిజల్ట్ డెరైవ్డ్ అవుట్ ది ట్రయల్ బ్యాలెన్స్. రిజల్ట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తుంది. వెన్ ది టోటల్ ఆఫ్ డెబిట్ ఈజ్ ఈక్వల్ టు ది టోటల్ బ్యాలెన్స్. అంటే రెండు బ్యాలెన్స్ ఈక్వల్ ఉండాలంటున్నారు ట్రయల్ బ్యాలెన్స్ రిజల్ట్ బాగా రావాలంటే. సమ్ అకౌంట్ ఫ్లాస్ ఈజ్ రెస్పెక్ట్ ఆఫ్ పోస్టింగ్ కెన్ ఈజీలీ బి డిటెక్టెడ్ బై ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్సెస్. సమ్ అకౌంటింగ్ ఫ్లాస్ అనేవి ఉంటాయి. కొన్ని అకౌంటింగ్ ఫ్లాస్ అనేవి ఉంటాయి. పోస్టింగ్ దాంట్లో పోస్ట్ చేస్తాం, ఈజీలీ పోస్ట్ చేయగలుగుతాం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. ది వర్క్ ఆఫ్ అకౌంటెంట్ విల్ బీ ఈజీ ఫర్ అసెట్ అయింది. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఈజీగా కనిపెడతాడు ట్రయల్ బ్యాలెన్స్ వల్ల. ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ది ఫాలోయింగ్ అకౌంట్స్ విల్ ఆల్వేస్ అపియర్ విత్ డెబిట్ బ్యాలెన్సెస్. డెబిట్ బ్యాలెన్స్లో ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ ఇచ్చాడు. అసెట్ అకౌంట్స్, ల్యాండ్ అకౌంట్స్, బిల్డింగ్ అకౌంట్స్, మిషనరీ అకౌంట్స్, ఫర్నిచర్ అకౌంట్, డెబిటర్స్ అకౌంట్, స్టాక్ అకౌంట్స్, బిల్స్ రిసీవర్ అకౌంట్స్ ఎక్సెట్రా ఇవన్నీ వస్తాయి కిందకి డెబిట్ బ్యాలెన్సెస్. క్రెడిట్ బ్యాలెన్స్ కిందకి లయబిలిటీస్ అకౌంట్, క్రెడిటర్స్ అకౌంట్, లోన్స్ అకౌంట్, మార్టేజెస్ అకౌంట్, బిల్స్ పేయబుల్ అకౌంట్ ఇవన్నీ వస్తాయి. ఒకసారి చదువుకోండి, మీరు ఒకసారి చదువుకుంటే అర్థమైపోతుంది. ట్రయల్ బ్యాలెన్స్ పర్ఫార్మర్ కింద ఇచ్చిన్నారు. మెథడ్స్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడానికి రెండు మెథడ్స్ అనేవి యూస్ చేస్తాం. టోటల్ బ్యాలెన్స్ మెథడ్, నెట్ బ్యాలెన్స్ మెథడ్. టోటల్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏంది? ఇన్ దిస్ డెబిట్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ఆల్ ది అకౌంట్స్ విల్ బీ summed up, and with this totals the trial balance will be prepared. It is called gross trial balance method. ఇక్కడ టోటల్ అన్న గ్రాస్ అన్న రెండు ఒకటే. దిస్ ఈజ్ మెథడ్ ఈజ్ అవుట్ ఆఫ్ యూజ్ నౌ. ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లే ఈ మెథడ్ని, అందరూ నెట్ బ్యాలెన్సెస్ మెథడ్ని యూజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్ ఇన్ ప్రిపేరింగ్. ఇదే యూజ్ చేస్తున్నారు, సో మనం ఇదే యూజ్ చేద్దాం. ఇది మనకు అవసరం లేదు. అవుట్ డేటెడ్ మెథడ్ అనమాట ఇది. ఓకేనా? అంటే యూజ్ చేయండి. అవుట్ డేటెడ్ అంటే యూజ్ చేయండి. దిస్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్ ఇన్ ప్రిపేరింగ్ ది ట్రయల్ బ్యాలెన్స్. In this, the net balance of the account were ascertained on a particular date and arranged in the performer of trial balance. If this total of debit and credit agree, we can say the trial balance has the arithmetical accuracy. చూడండి ఇక్కడ ఇది చాలా చాలా కామన్. అంటే కామన్ అంటే చాలా చాలా రకంగా చాలాసార్లు ఇదే మెథడ్ని యూజ్ చేశారు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడానికి. నెట్ బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్స్ వాస్ అసర్టైన్డ్ ఆన్ ఏ పర్టికులర్ డేట్. నెట్ బ్యాలెన్స్ అనేది మనం చూస్తాం పర్టికులర్ డేట్లో. అసర్టైన్ అంటే చూడడం, గమనించడం. ఇన్ ది పర్ఫార్మర్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్లో రెండు ఈక్వల్ అవ్వాలి. నేను చెప్పా కదా, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రెండు ఈక్వల్ అవ్వాలి. అప్పుడే అథమెటికల్ అక్యురసీలో వస్తుంది ట్రయల్ బ్యాలెన్స్. ఇదిగోండి ఎగ్జాంపుల్, దాని సొల్యూషన్ ఎగ్జాంపుల్ అది. ఇది మీరు చేయండి. ఓకేనా? ఇది ఇంకా ఫైనల్ అకౌంట్స్ ఒకటి ఉంటుంది. ఫైనల్ అకౌంట్స్ అనేది మనం
కొద్ది పెద్ద టాపిక్. ఇక్కడ నుంచి మీకు చూడండి ఎంతో పెద్దతో ఇక్కడ వరకు ఉంటుంది ఫైనల్ అకౌంట్ అనేది. అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మనం డీటెయిల్గా రేపు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అసలు వాట్ అనేది. ఒక 10 minutes ఎందుకండి ఇది ఫైనల్ అకౌంట్ పర్ఫార్మా అది మనం నేను రేపు చెప్తాను మీకు. ఇప్పుడు వద్దు. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే చెప్తా ఆగండి. ఇప్పుడు మీరు కొద్దిగా డౌట్ క్లారిఫికేషన్ ఇంకా అంతే. ఫైనల్ అకౌంట్ ఒకటి చెప్పేసి క్లోజ్. ఇంకా ఫైనల్ అకౌంట్ ఒకటి చెప్పేస్తాను. సాటర్డే సండే 2 days మీకు టైం ఇస్తాను. 2 days ఆలోచించుకొని ఎవరైతే ఇంట్రెస్టెడో రేపు కూడా డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడో మాకు ఈ కోర్స్ కావాలంటారో వాళ్ళు నాకు ఫోన్ చేసేసి కోర్స్ ఫీ పే చేసేసి కంటిన్యూ అవ్వండి. ఇదైతే డెమో మాత్రమే. డెమోస్ ఫ్రీయే, కంప్లీట్లీ ఫ్రీ డెమోస్. నేనేం రూపాయి కూడా ఛార్జ్ చేయలేదు మీకు. ఓకే, ఇప్పుడు ఒక 10 minutes మనం డౌట్ క్లారిఫై చేసుకుందాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. మీరేం మొహమాటం పడవాకండి. ఏం మొహమాటం పడవాకండి. డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ తక్కువ కాబట్టి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. సబ్స్క్రైబర్స్ ఎక్కువైనా రిప్లై అనేది ఇస్తాను. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ వచ్చిందా రాలేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? ఇంకేం లేదండి. ఇంకా ఫైనల్ అకౌంట్ ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అయిపోతుంది. కాకపోతే ఇది చాలా పెద్ద, చెప్పాను కదా, ఇది చాలా పెద్దది ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ ఇది ఫైనల్ అకౌంట్ అనేది. ఇప్పుడైతే అవ్వదు. నేను చెప్తాను మీకు, నేను ఎక్స్ప్లెయిన్ అన్నీ చేస్తాను. ఓకేనా? సో ఇంకా అదే చెప్పేది ఏముంది. ఇంకా ప్రతి ఒక్క బీకామ్ గ్రాడ్యుయేట్స్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది హైదరాబాద్లో మీరు కావాలంటే మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. నా ఫీజుకి హైదరాబాద్ ఫీజుకి ఎంత తేడా ఉందో. నేను చెప్తున్నా కదా, నేను హైదరాబాద్లో ఇప్పటికీ ఇదిగోండి ఎంత అమౌంట్ కట్టాను చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఫస్ట్ నేను ఈ కోర్స్ నేర్చుకోవడానికి 21,000 పే చేశాను. ఓకేనా? 21,000 మీకు 20 తీసుకుంటున్నాను. 20 పే చేయండి. ఓకేనా? 20 కోర్స్ ఫీ 20,000. దాని తర్వాత అప్లికేషన్కి ఒక 1,200 పే చేశాను. ప్లస్ ఇప్పుడు వచ్చి 35K కడుతున్నాను. 35K కట్టాలి. మొత్తం ఎంత అయింది? 57,200. నేను మీకు ఛార్జ్ చేసేది ఎంత చూడండి. 20,000 ప్లస్ 1,200, 21,200కు మీకు మొత్తం కోర్స్ ఫీ అనేది వచ్చేస్తుంది విత్ అప్లికేషన్తో పాటు. ఇదే కోర్స్ ఫీ. మీరు ఫస్ట్ 20,000 పే చేసేయండి. ఓకేనా? 20,000 పే చేసేసి మీకు అప్లికేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు 1,200 పే చేసేయండి. రిసిప్ట్ కూడా ఇస్తాను. అయిపోయింది, ఖతం. 21,200లో మీకు మొత్తం కోర్స్ అనేది అయిపోతుంది. సర్టిఫికెట్కి రూపాయి కూడా ఛార్జ్ చేయలేదు. కంప్లీట్లీ ఫ్రీ కోర్స్ ఆఫ్ కంప్లీషన్ సర్టిఫికెట్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. రూపాయి కూడా ఛార్జ్ చేయను. బట్ మాకు గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలి అంటే ఉంది, దానికి 40K అవుతుంది. అది మీకు కావాలంటే తీసుకోండి, లేదా అక్కర్లేదు సార్ నాకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాను. ఓకేనా? సరే అండి, అయితే బాయ్.